రహదారి భద్రత అందరి బాధ్యత. కలెక్టర్. రహదారి భద్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా అవగాహన, వాగ్దాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్రమాదాలు తగ్గాయన్నారు. బ్లాక్ స్పాట్స్ నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్ల మరమ్మతులు, ప్రమాదాలు జరిగే చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంటిన్యూస్గా చేశారు లాస్ట్ మంత్ నుంచి. సో మనకి లక్కీలీ ఒక లాస్ట్ 1 year డేటా తీసుకుంటే దెర్ ఈజ్ వెరీ అంటే హ్యూజ్ డిక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఇన్ ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆల్సో. ఆల్మోస్ట్ 25% యాక్సిడెంట్స్ డౌన్ అయినాయి సిటీ. పోలీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ ఆఫీసర్స్, దెన్ మనకి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అందరి సపోర్ట్తో పాటు మనకి మేజర్గా మనకి జీవీఎంసీ, అలాగే విఎంఆర్డీఏ, అలాగే నేషనల్ హైవేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం, అలాగే పార్ట్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా. సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్యూని ఐడెంటిఫై చేస్తున్నామో, సో ల్యాక్యూని మనకి మళ్ళీ మనకి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం, ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 yearsలో మోర్ దెన్ 28 crores పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదంటే మనకి డివైడర్స్, లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు. దెన్ మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు లాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము. అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు, అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టచ్చు కూడా మనకు సడన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు ప్రివెంట్ చేసుకోగలిగాము. అండ్ కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొన్ని ఎక్కడైతే డాగ్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని చాలా మటుకు కరెక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఎట్టుగో అంటే మనకి ఇంకా స్టిల్ మనకి ఈ డాగ్ స్పాట్స్ అనేది మనకి ఐడెంటిఫై అవుతూనే ఉన్నాయి సిటీలో కానీ, లేదంటే అవుట్స్కట్స్లో కానీ. సో ఖచ్చితంగా అప్కమింగ్ మీటింగ్లో వాటి తాలూకా మనకు లోకల్ బాడీ సహాయంతో కావచ్చు, ఆర్ఎండ్బి అండ్ నేషనల్ హైవే సహాయంతో ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మనకి లూజెండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్లగ్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకి, స్పెషల్లీ మనకి పిల్లలకి, స్కూల్కి పోయిన పిల్లలకి కావచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అలాగే మనకు డిసేబుల్డ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మనకి ఒక కంఫర్టబుల్ అకామిడేషన్ అనేది మనకు సిటీలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని తాలూకా మనకి వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 yearsలో ఖచ్చితంగా ఐ కెన్ సే వీ కెన్ ఫర్దర్ డిక్రీజ్ ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ యాజ్ వెల్ ఆల్సో. సో దానికి సంబంధించి ఎఫర్ట్స్ పెడుతున్న అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, ఇంక్లూడింగ్ ఆల్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ who have come here for the meeting today. And I think I believe for the last 1 month roughly you have been the major part of the entire activity done in the city here locally. So I thank each and every one of you heartfully. And similarly manaku I think manaki based on the request of the district administration, judiciary tarapu nunchi kuda చాలా సపోర్ట్ ఉంది దీంట్లో. అండ్ మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేదంటే ఇతరత్ర ఏదన్నా ఇంటాక్సికేటెడ్ లేదంటే ఇనబ్రేటెడ్ స్టేట్లో ఎవరన్నా డ్రైవ్ చేస్తుంటే కూడా వాటి తాలూకా మనకి పోలీసులు కానీ వీళ్ళు కానీ మనకు కేసెస్ ఫైల్ చేసినప్పుడు జ్యుడిషియరీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళకి ఒక అంటే సోషల్ బిహేవియర్ మాడ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంటే పీనలైజ్ చేయడం కానీ, లేదంటే ఒక సోషల్ సర్వీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ డే ఆర్ 6 hours ఆర్ 8 hours సంథింగ్ లైక్ దట్ అని కూడా టేకప్ చేస్తున్నారు. సో అది డిసిజన్ అని కూడా మనం తీసుకెళ్ళాలి. అలాగే సుమారుగా మనకి 2023లో తీసుకుంటే ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ ఐ థింక్ 310 people రఫ్లీ మనం అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ లాస్ట్ దెమ్. సో దే ఆర్ నో మోర్. అండ్ 2022లో తీసుకుంటే ఆల్మోస్ట్ 459 people we lost, very valuable lives. And but the only the silver line is I think there is some reduction.
అంటే ఆల్మోస్ట్ 30% రిడక్షన్ అనేది దట్స్ వన్ హోప్ వీ నీడ్ టు రియలీ and we need to move on, and we should encourage everyone who is taking very keen interest in supporting the district administration, the local police, including traffic and road transportation authority, everyone. జాయింట్ సిపి ఫకీరబ్బా కామెంట్స్. మిలాన్ 2024 కు పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. 3536 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తాం. మిలాన్ 2024 లో 57 దేశాలు పాల్గొనున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విశాఖ వేదికగా మిలాన్ 2024 జరుగుతోంది. 20వ తేదీన బీచ్ రోడ్ లో ఫుల్ డ్రైస్ పెరేడ్ ఉంటుంది. 22వ తేదీన మిలాన్ 2024 కు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, గవర్నర్లు హాజరవుతున్నారు. 22వ తేదీన సిటీ పెరేడ్ నేపథ్యంలో బీచ్ రోడ్డు వాహనాలు అనుమతించబడవు. 6 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాట్లు చేస్తాం. విన్యాసాలు చూడడానికి వచ్చే సామాన్య ప్రజలకు ఎంపీఎం గ్రౌండ్స్, అంకోసా గ్రౌండ్స్, జూబ్లీ గ్రౌండ్స్, జిల్లా పరిషత్ ఆవరణలో పార్కింగ్ లో ఏర్పాట్లు చేస్తాం. బీచ్ రోడ్ లో నివసించే వారు అత్యవసరమైతే బీచ్ రోడ్ లో ప్రయాణించాలి. బీచ్ రోడ్ లో నివసించే వారికి పాసులు ఇవ్వడం జరుగుతోంది. 12th edition of Milan 19th నుంచి 27th వరకు విశాఖపట్నం సాగర తీరంలో 56 కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ 22nd పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 19 నుంచి 27వ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ 12th ఎడిషన్ కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రాఫిక్ మరియు వివిఐపి మూవ్మెంట్ సంబంధించి ముఖ్యమైన 3 రోజులు. 20వ తేదీ ఆన్ 20th వీ హ్యావ్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ FDR. అంటే 22nd ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా 20th కూడా ఉంటుంది. 20th టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహర్సల్ కార్యక్రమం కూడా ఇట్స్ లైక్ ఆన్ 20th ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మాదిరిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్ 21st మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది. సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియాల ద్వారా, FM రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కంజెక్షన్ గురించి కంటిన్యూస్ గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆన్ 21st మరియు 22nd విఐపి మూవ్మెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా 4 ప్రముఖమైన విఐపి మూవ్మెంట్ నగరానికి ఉంటుంది. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ, దెన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూవ్మెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఇప్పుడు 18 సెక్టర్ గా బందోబస్తుని డివైడ్ చేసుకుని 3536 మెంబర్స్ ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మరియు రేపు చాలా ముఖ్యమైన రోజులు మనకి ఆర్కే బీచ్ సంబంధించి. తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ 21st and 22nd ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్ కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్, 7 ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ట్రైనీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక బందోబస్తుకి బయట నుంచి డ్రాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ 1 ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టివ్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు 3536 మెంబర్స్ ని 18 సెక్టర్లో డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సింది ఏమంటే, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి, తర్వాత స్ప్రెడ్స్ అక్రాస్ మల్టిపుల్ డేస్. ముఖ్యంగా 3 రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రంగా కొన్ని పార్కింగ్ ప్లేస్ లో, ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ లో మనం గుర్తించాము. ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రామ్ కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము
6 పార్కింగ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది బోత్ విఐపి మరియు నేవల్ పెరేడ్కి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరేడ్ చూడడానికి వస్తారో ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు ఏపీఐఐసి గ్రౌండ్. ఇక్కడ పాసులు కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే దిస్ ఇస్ బీన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్, వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది. సో ఏపీఐసి గ్రౌండ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేవల్ ఆఫీసర్స్. పార్కింగ్ నంబర్ 2 ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్. పాసులు కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం అనేది వారు అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఏపీఐఐసి గ్రౌండ్ లో కూడా ఉంటుంది, మళ్ళీ ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నేవీ ఆఫీసర్ కేటాయించిన తర్వాత వారు ఏపీఐసి ఫుట్బాల్ గ్రౌండ్ లో ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసిన తర్వాత కాలనడకన పార్క్ హోటల్ లేదా ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్ లో వారికి కేటాయించిన ఎన్క్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాం. 3వ పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్. సాధారణ పౌరులకు కార్లు మరియు మోటార్ సైకిల్ పార్కింగ్ కు ఇవ్వడం జరిగింది. సో ఎంజిఎం పార్క్ ఇస్ మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్. పార్కింగ్ 4 జూబిలీ హౌస్ గ్రౌండ్. ఇది కూడా జనరల్ పబ్లిక్, ద్విచక్ర వాహనాలకు మాత్రమే. పార్కింగ్ 4 ఇస్ అట్ జూబిలీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ 2 వీలర్స్. సో పార్కింగ్ 5 అంకోసా గ్రౌండ్ ఫర్ ద జనరల్ పబ్లిక్, కార్లకు మాత్రమే. పార్కింగ్ నంబర్ 6 జిల్లా పరిషత్ ప్రిమిసెస్. ఇట్ ఈస్ ఆల్సో జనరల్ పబ్లిక్, ద్విచక్ర మరియు కార్ల పార్కింగ్ కి కేటాయించడం అయింది. సో జూబ్లీ హిల్స్ గ్రౌండ్ లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎంజిఎం పార్క్, అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్ కి పార్కింగ్ ఇవ్వడం అనేది. దెన్ జూబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ 2 వీలర్స్, జనరల్ పబ్లిక్, సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకు మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అయినది. ఆంకోసా గ్రౌండ్ లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే. జిల్లా పరిషత్ ప్రిమిసెస్ లో సాధారణ ప్రజలకి కారు మరియు ద్విచక్ర వాహనాలకి పార్కింగ్ అవకాశం ఇక్కడ. నీ అపార్ట్మెంట్ ఎవరికి కావాలి? టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అపార్ట్మెంట్ బుద్ధిలేని గాడిదలకు తప్ప ఎవరికి కావాలి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, మీ తండ్రి చంద్రబాబు నా దగ్గర 22 సార్లు నిలబడ్డాడని అన్నారు. బుద్ధిలేని వారు మీ జెండాలు మోస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. జనసేన 25 సీట్లకు టీడీపీకి అమ్ముడుపోయిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. బాబు మీరు మాకు వద్దు, నేను లేని డిబేటే అది వృధా. మీకు దమ్ముంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపల ఏర్పాటు చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్కి రావాలి 1 అవర్. మనందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నడిచిందని మీకు తెలుసు. ఏ సబ్జెక్ట్ మీద డిబేటు అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రాయ్ కాలంలో పెట్టి ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గుండాయిజంని రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుతుంది? ఇలాంటిది పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడు. ఆయన మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చే 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు.
ఏది దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తుగా 24 లక్షల కోట్లున్న కేసీఆర్ని చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు రెండు పిలుపు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం మహాసభ జరిగింది. మరి సిద్ధం సభ వేలాదిగా, లక్షలాదిగా, ఒక జనవాహినిగా, ఒక ప్రజాసముద్రముగా నిన్న ప్రజలందరూ కూడా ఇసుకేస్తే రాలనంత క్రిక్కిరిసిపోయినటువంటి జనసంద్రాన్ని చూసాము. మరి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో, ఒక భరోసాతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ 4.5 సంవత్సర కాలంలో సాధ్యం కానివన్నీ కూడా ఇది సాధ్యం అని చెప్పి చేతుల్లో చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సాధ్యం కానివి ఎక్కడేస్తే అక్కడే అన్న విధంగా ఉన్నటువంటి మరి విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాని గుండెని తట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి సంక్షేమం కూడా ప్రతి ఇంటికి, ప్రతి పేదవానికి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి సమసమాజాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక అభినవ అంబేద్కర్ లాగా, అభినవ పూలే లాగా మరి వాళ్ళ యొక్క స్ఫూర్తితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో, మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగనన్న అందించినటువంటి సంక్షేమ సుపరిపాలనంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే. మరి ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా, మరి ఆనందాన్ని, సంతోషాన్ని పంచడానికే నిన్న ముఖ్యమంత్రి గారికి ఆ జనసందోహం అంతా కూడా లక్షలాదిగా తరలి వచ్చి మేమున్నాం సిద్ధం అని చెప్పి తెలియజేయడానికే లక్షలాదిగా ఒక సముద్రంలాగా తరలి వచ్చారు ప్రజలందరూ కూడా. ఇదన్నీ చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈ 4.5 సంవత్సర కాలం ఏ విధంగా మన ముఖ్యమంత్రి పైన అనునిత్యం ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పనిగట్టుకొని రోజు ఏదో ఒక సమస్య లేనిది కూడా సృష్టిస్తూ మరి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రతిరోజు వండి వార్చినటువంటి పేపర్ లేదంటే మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. నిన్న కూడా ఓర్చుకోలేక ఏదో వాళ్ళ ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడి చేశారని చెప్పి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారి పైన ఒక సీఎం అనేది లేకుండా మీరు ఎంత అసభ్యకరమైనటువంటి చిత్రాలు సృష్టించి పేపర్లో వేస్తున్నారనే దాన్ని కూడా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాము. చంద్రబాబు నాయుడు మరి ఈరోజు నిన్న సవాల్ ఇస్తాడు ముఖ్యమంత్రి గారి పైన. మీ సవాళ్ళకి మా జగనన్న సవాలుకి వచ్చే అవసరం లేదు చంద్రబాబు నాయుడు. మాలాంటి కార్యకర్తలు, నాయకులమే మీకు సమాధానం చెప్పే అంత జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమ సుపరిపాలన అందించాడు. ఎక్కడైనా ఏ వేదిక పైన కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడుకి సమాధానం ఇవ్వడానికి. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పడం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం అనుకోండి, నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు. ఏదైనా పేద ప్రజలకి కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ గుర్తుండే ఒక సంక్షేమ పథకాన్ని మీరు అందించారా? ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేశారా? మీరు పేద ప్రజలను ఏనాడైనా ఆదరించారా? మీ పరిపాలనలో మీరు కదా. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే
చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం, ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేము చేసిన వాటి వల్ల? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది. ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా, రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాగా చంద్రబాబును కానీ ఆయన కొడుకును కానీ? అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి, అలాగే ప్రజలకు అప్పీలు, నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్, ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలేవు, దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి. ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకు, 1,45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరికి డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరు అనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమనలేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తుంటే రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయినా ఎవరు అనలే, ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏందంటాడు? అసలు నువ్వు ఏది చేయనోడివి, నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావుని అంటున్నా. ఆయన నాయకుడు, లేదంటే ఆయన బానిసో, ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద